అతడికి 170 చట్టానికి ఎవడైతే గిరిజన నేతడు ఏజెన్సీ ప్రాంతం వలస వచ్చాడో వాడికి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు చెందాల్సిన ప్రతి హక్కుని వాళ్ళకి అమలు చేస్తూ మైదాన ప్రాంతంలో అమలు చేయాల్సిన ప్రతి చట్టాన్ని కూడా ఆదివాసుల పైన అమలు చేశారు. ఎట్లా మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది? గిరిజన నేతడు ఎందుకు వలసలు తగ్గుతాయి? ఈరోజు 2020 ఆనాటి నుంచి ఈనాటి వరకు 275 జీవో చూసినా, దాని తర్వాత జీవో నెంబర్ 3 చూసిన. జీవో నెంబర్ 3 ఇదే గిరిజన నేతల వల్ల సుప్రీంకోర్టులో కొట్టివేయబడ్డది. ఎందుకు? మేము కూడా ఏజెన్సీ ప్రాంతంలో దగ్గర 60-65 సంవత్సరాల నుండి మేము కూడా మాకు దక్కాల్సిన మా పిల్లలు మా పిల్లం జీవితకాలం బతకాల్సిన మా జీతభత్యాలు మొత్తం కోల్పోయాము ఇక్కడున్న ఆదివాసుల వల్ల. ఏజెన్సీ ప్రాంతాల్లో మేము కూడా అప్పటి నుంచి వాళ్ళతోటే కలిసి జీవిస్తూ ఉన్నాం. మా పాపులేషన్ ఇంత ఉంది కనుక జీవో నెంబర్ 3లోని మాకు కూడా 50% రిజర్వేషన్ కల్పించాలనేసి సుప్రీంకోర్టులోనే ఫిల్ చేశారు. అసలు మీకు ఏజెన్సీ ప్రాంతాలు హక్కే లేదు కదా, మీరు రావద్దు కదా. అధికారులు ఎందుకు రానిచ్చారు? మీకు రేషన్ కార్డు ఎందుకు జరగట్లేదా? ఫస్ట్ మీరు 170ని అమలు చేయండి. సో ఆయుధం లాంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు కొద్దో గొప్ప 1976లో ఉన్న 60% రిజర్వేషన్ని అమలు చేసే క్రమంలోని 1976లో వచ్చిన లంబాడీలు అడ్డదారిలో దోసుకెళ్తారంటూ మేము వాళ్ళ మీద ఉద్యమాలు చేసాం. ఖబర్దార్, ఇది మెన్షన్ చేసుకుని చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. 2014-16 సంవత్సరంలో ఇదే ప్రాంతంలో 60% ఉన్న రిజర్వేషన్ లంబాడీలు దొడ్డిదారిలో దోసుకుపోతున్నారనేసి నిర్దాక్షిణంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ప్రభుత్వ స్కూలులో మెడలు బట్టి గెంటాం. ఒక ప్రభుత్వ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నప్పుడు వెళ్ళడం తప్పని మాకు తెలుసు, మాకు కేసు అవుతుందని కూడా తెలుసు, అయినా వెళ్ళాం. ఎందుకు? మీరు చేసే పనులు అలా ఉన్నాయి. మాకు దక్కాల్సినవి మాకు దక్కనివారు, ఎవరికైతే దక్కొద్దు అనుకున్న వాళ్ళకి ఇస్తారు. సో దాని ద్వారా వాళ్ళే అట్లా తీసుకెళ్ళిపోతున్నారు. అంటే మళ్ళీ గిరిజన నేతలు తీసుకొచ్చి పెట్టారు. ఉన్న జీవో నెంబర్ 3 కూడా ఈ గిరిజన నేతలు దాన్ని కొట్టేయడానికి కారణమయ్యారు. కనుక అసలు మీరు గిరిజన నేతలు ఏజెన్సీ ప్రాంతానికి రావద్దు, అధికారులు రాణించొద్దు. మీరు ఏం చేస్తున్నారు? దేనికున్నారు? మైదాన ప్రాంతాలకు పోండి. ఏజెన్సీ చట్టాలు తెలియకపోతే ఇది ప్రభుత్వాల లోపం ఉంది, అధికారుల లోపం ఉంది. ప్రతి దానికి లంచానికి అలవాటుపడి గిరిజనుడు ఎవ్వడు కూడా లంచం ఇవ్వలేడు. వాడి దగ్గర డబ్బులు ఉండవు, వాడికి రాజకీయ పలుకుబడి ఉండదు, ధనబలం ఉండదు, ఏ బలం ఉండదు, వాడు ఇవ్వలేడు. ఉన్నదేంటి? ఒక్కటే, వాడు హక్కు, వాడు సాధన, దానికోసమే అడుగుతాడు. కానీ ఇక్కడున్న దాన్నే ఆసరగా చేసుకొని అధికారులందరూ కూడా గిరిజన నేతల దగ్గర లక్షల కోట్లు లంచాలు తీసుకొని వాళ్ళకి చట్టవిరుద్ధంగా ఏదైతే దక్కుదని కూడా అవన్నీ కూడా సర్వ హక్కులు కల్పిస్తూ వాళ్ళ ఏజెన్సీ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరిచి వాళ్ళ మాకు జీవో నెంబర్తో పాటు మమ్మల్ని కూడా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 170 చట్టం ఉన్నప్పటికీ ఇదే ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో వేల కొద్ది 3 నుంచి 4 అఫ్టేర్లు కడతా ఉన్నారు. ఆ చట్టం ఉల్లంఘన కాదా? మనం ఆంధ్రాలో చూడండి ఒక్కసారి, ఈ 2-3 రోజుల్లోనూ మనం కూడా చూస్తూ ఉన్నాయి, అధికారులు చూస్తూ ఉన్నారు. ఏ కళ్ళు కనిపించట్లేవా? 170 చట్టానికి విరుద్ధంగా కట్టిన ప్రతి అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. డైరెక్ట్ కలెక్టర్లే ఉన్నారు అక్కడ. ఎందుకు చేయలేరు ఇక్కడ తెలంగాణలో? మీకు దమ్ము లేదా? ఇది ప్రభుత్వం కాదా? అట్లానే ఇంకోటి చెప్పదలుచుకున్నా, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన నేతడు రావడానికే ఇక్కడ హక్కు లేదు. ఇందిరమ్మ ఇళ్లలో ఎట్లా వాళ్ళకి చోటు కల్పిస్తారు? దీని మీద కూడా ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకు 100% ఆదివాసులతోటే ఇల్లు కట్టించాలి. గిరిజనులు ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. ఇచ్చినట్టయితుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెడతామనేసి మేము ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించున్నాం. రేపో మాపో స్టే ఆర్డర్ వస్తుంది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే యథావిధిగా స్టే ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్తాం అనుకుంటే మాత్రం ప్రభుత్వం గారు మేమే తీసుకుంటాం, మేమే కూల్చిపడేస్తాం. ఖబర్దార్. సందర్భంగా అధికారులకు ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు చేతనైతే ఏజెన్సీ ప్రాంత చట్టాలు తెలుసుంటే ఇక్కడ ఉండండి, లేదు మాకు రాదు అనుకుంటే మైదాన ప్రాంతానికి బండి. దీనిపైన కలెక్టర్ కూడా దృష్టి సారించాలి. 170 ఏం చెప్తుందో మేము చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్టర్ తక్షణమే దీన్ని చర్య తీసుకొని ఇక్కడ చట్టం ఉల్లంఘన జరగకుండా ప్రతిదీ కూడా ఆదివాసులు దక్కాల్సిన చట్టాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి డిమాండ్ చేస్తాం.
జై ఆదివాసీ. జై ఆదివాసీ.